మేఘ్య తండా అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామని ఆ గ్రామ నూతన సర్పంచ్ కిరణ్ కుమార్ నాయక్ అన్నారు. నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కిరణ్ కుమార్ నాయక్ 110 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన టీవీ 999 న్యూస్తో మాట్లాడారు. గతంలో గ్రామంలో తాను అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని అన్నారు. గ్రామ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. తనను గెలిపించిన గ్రామ యువకులకు, గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నా నమస్కారాలు. ఇవాళ మెగ్గతండ గ్రామ పంచాయతీలో కిరణ్ అన్న భారీ మెజార్టీ 110 ఓట్లతోనే టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అందరూ గత ప్రభుత్వం గురించి అందరు పట్టించుకోకుండా ఇప్పుడు గెలిచిన వారిని అందరూ సహకరించి మంచి చెడ్డలు చేకూర్చాలని తలుచుకుంటూ అభిమానంతో వేశారు. కావున అందరికీ మంచి చేయాలని, రోడ్లని తండ అభివృద్ధి చేయాలని, మంచి చేయాలని కోరుకుంటున్నామండి. అందరం ఎవరికి ఇక్కడ రోడ్లు అనేది సరిగా లేవు. ఇప్పుడన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి చూసి ఈ తండ ప్రజలకు ఏముంది ఏం లేదనేది తెలుసుకొని ఇప్పుడన్నా రోడ్లు వేపించి మా తండలకు మంచిగా చేస్తే మంచిగా ఉంటుందని ఎన్నికల సందర్భంగా మేఘతండ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొడితే కిరణ్ గారిని మేఘతండ భోజతండ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో 110 ఓట్లతో గెలిపడం జరిగింది. వారికి పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొడితే కిరణ్, మా గ్రామం మేఘతండ. నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మా తండా వాసులు ఇంతకుముందు చేసిన సర్వీస్ను చూసి, నేను ఇంతకుముందు 5 ఇయర్స్లో ఇంతకుముందు చేసిన సర్వీస్ను చూసి మా తండా వాసులంతా అందరూ కలిసి 110 మెజార్టీతో గెలిపించడం జరిగింది. భారీ అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.